వై నాట్ 175 ఆ పొజిషన్ నుంచి 12 స్థానాల్లో గెలిచే పొజిషన్ కి వైఎస్ఆర్సీపీ చేరుకుంది. యాక్చువల్ గా నేను ఈ వీడియో చేసే టైంకి అధికారిక ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ లో వైఎస్ఆర్సీపీ కేవలం 12 స్థానాలు మాత్రమే గెలుస్తుందని అయితే చూపిస్తోంది. అంటే 12 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. అండ్ ఒక 6 టీడీపీ రిజల్ట్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది, 2 జనసేన రిజల్ట్ అనౌన్స్ అయిపోయింది, ఒక దాంట్లో బీజేపీ రిజల్ట్ అనౌన్స్ అయిపోయింది. అంటే ఆ 9 స్థానాల్లో వాడు గెలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ కూడా 12 స్థానాల్లో లీడింగ్ లో అయితే ఉండడం జరిగింది తప్ప ఇంకా గెలుపు అయితే అనౌన్స్ కాలేదు. కానీ ఇంకా మాక్సిమం ఆ 12 స్థానాలు గెలవచ్చు అన్నట్టే ఉందలేండి పరిస్థితి. సో ఓకే, 12 స్థానాలు అయితే గెలిచింది అనుకుందాం. ఏం ఉపయోగం అంటే సీరియస్లీ సెకండ్ బిగ్గెస్ట్ పార్టీ కూడా కాదు, ఒక ప్రాపర్ అపోజిషన్ కూడా లేనట్టే. ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే అత్యంత ఘోరమైన ఓటమి. అంటే మొదటిసారి ఆయనకి చాలా మంచి సీట్లు వచ్చాయి, 67 ఎన్నో వచ్చాయి ఆయనకి 2014లో. సో పార్టీ పెట్టి ఎలక్షన్స్ లో నిలబడిన మొట్టమొదటిసారి ఆయన మంచి మెజారిటీతో ఉన్నాడు అట్లీస్ట్. అంటే ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ టైం ఏమో గెలవడం జరిగింది 2019లో. ఈసారి మరీ ఘోరంగా 12 సీట్లు అంటే అసలు ఎందుకు ఇంక ఎల్లి వేస్ట్. ఇంకా నాకు తెలిసి వాళ్ళ అసెంబ్లీకి అలాగే ఉంది పరిస్థితి. ఇంకా వీళ్ళైనా 23 గెలవడం జరిగింది లాస్ట్ టైం, ఈసారి అది కూడా లేదైపోయింది పరిస్థితి. చాలా దారుణం అని చెప్పొచ్చు అసలు. అంటే ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా. నేను బేసిక్ గా ఏమని ఎక్స్పెక్ట్ చేశానంటే కూటమి ఒక 100 నుంచి 115 గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ 60 నుంచి 75 వరకు గెలుస్తుంది, కూటమి గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది అనుకోవడం జరిగింది. వీళ్ళు ప్రతిపక్షంగా స్ట్రాంగ్ గానే ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను. అసలు రిజల్ట్ చూస్తుంటే బుర్ర పాడు తెలుసా. అసలు వై నాట్ 175 అనుకోవడం జరిగింది, కట్ చేస్తే ఇక్కడ 12. 2 అంటే 2 డ్రాస్టికల్ డిఫరెన్స్. యాక్చువల్ గా నేను పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారని చెప్పి నేను ఒక వీడియో చేశాను. అంటే గెలుస్తారా లేదా అని చెప్తూ అందులో నేను ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. నేను చెప్పినప్పుడు చాలా మంది ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా మాట్లాడకండి అన్నారు. కానీ బేసిక్ గా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఓటింగ్ ఈజ్ ద గ్రౌండ్ రియాలిటీ. ఇంకా అంతకు మించి ఏముంది. నేను ప్రతిసారి ఓటింగ్ బేసిస్ మీద చెప్తా. లాస్ట్ టైం ఎలాగైతే వైఎస్ఆర్సీపీకి 50% దాకా ఓటింగ్ వచ్చినప్పుడు టీడీపీకి 40% ఓటింగ్ వచ్చింది, ఈసారి కూడా వీళ్ళకి 40% దాకా ఓటింగ్ ఉంది వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా. కానీ దట్ డజంట్ మ్యాటర్. కానీ ఇది నెక్స్ట్ టైం కి ఎంతో కొంత ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఎలా రూల్ చేస్తారు అన్న దాన్ని బట్టి నెక్స్ట్ టైం వీళ్ళకి ఏదైనా కొంత ఓట్ షేర్ కనుక ఇటు నుంచి ఇటు అంటే ఈ కూటమి సైడ్ నుంచి ఇటు వెళ్ళినట్టయితే అప్పుడు వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. సేమ్ అదే జరిగింది. నేను ఎప్పటి నుంచో ఒకటే చెప్తూ వచ్చా, వీళ్ళకి లాస్ట్ టైమే 40% ఓటింగ్ ఉంది టీడీపీకి, జనసేనకి 5% ఓటింగ్ ఉంది. అండ్ లాస్ట్ టైం నిజంగానే సీరియస్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా మందికి ఓటు హక్కు లేదు, ఈసారి వచ్చింది, వాళ్ళందరూ ఓటు వేశారు ఈసారి. అందుకే ఓటింగ్ పరంగా పర్సంటేజ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో ఎటు చూసుకున్నా కూడా ఈసారి వాళ్ళు గెలవడానికి చాలా హ్యూజ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోకుండా మాట్లాడద్దని చాలా మంది అంటే ఇంకా నేను ఇంకేం చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే ఓటింగ్ అనిపించిన గ్రౌండ్ రియాలిటీ ఏముంటది, అంతే కదా, సింపుల్ పాయింట్. సో అదే జరిగింది ఇక్కడ. గ్రౌండ్ రియాలిటీలో వైఎస్ఆర్సీపీకి చాలా అంటే చాలా నెగిటివిటీ అయితే క్రియేట్ అయింది. దాని తాలూకా ఇంపాక్ట్ ఇక్కడ చాలా గట్టిగా కనబడింది. అంతా ఇంత కాదు, అరివేర భయంకరమైన విజయం తెలుసా ఇది. అంటే ఇప్పుడు వీళ్ళు లెక్క పెట్టండి, 12 తీసేస్తే 163 సీట్ల మెజారిటీ, అంటే 163 సీట్లు వీళ్ళకి వచ్చినట్టు. అంటే 151 వస్తేనే అలా ఉంటే పరిస్థితి, 163 వస్తే పరిస్థితి ఏంటి. నేను అందుకే అంట, ఎప్పుడైనా సరే కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతాం, ఇది బానే ఉంది. కానీ కొట్టారు తీసుకున్నాం, మా టైం వచ్చింది మేము కొట్టాం, కానీ మళ్ళీ వాళ్ళ టైం వస్తే వాళ్ళు ఈసారి ఎంతకంటే గట్టికి కొడతారు కదా. అది ఆలోచించకపోతే ఎలాగా, సింపుల్ పాయింట్ అది. సో నాకు అదే అనిపించింది నాకు. అంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, అలాగే టీడీపీ గెలవడానికి కూడా చాలా కారణాలు అయితే ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ సీరియస్లీ దిస్ ఈజ్ షాకింగ్ విన్. అసలు సీరియస్లీ నాకైతే నేను ఇంత గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను టీడీపీ అలయన్స్ ఏదైతే అంటే ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో అది గెలుస్తుందనే ఫీల్ లోనే ఉన్నా, కానీ మరి ఇంత అద్భుతంగా అయితే చెప్పలేదు, అనుకోలేదు నేను. జనసేన 21 స్థానాలకు 21 స్థానాలు లీడింగ్ లో ఉంది, 2 ఆల్రెడీ గెలిచేసింది, మిగతా 19లో కూడా లీడింగ్ లో ఉంది ఈ వీడియో చేసే టైంకి. ఉండండి ఒకసారి రీసెట్ కొడదాం. ఇంకా వీళ్ళు మళ్ళీ 13కి వచ్చారు ఈ గ్యాప్ లో టీడీపీ నుంచి ఒకటి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఇంకా వెబ్సైట్ లోనే ఉన్నా నేను, అక్కడే చూస్తున్నా మొత్తం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అదే చూస్తున్నాను నేను. సో ప్రతిదీ కళ్ళ ముందు నడుస్తుంది నాకు.
సో నాకు తెలిసి అది ఎస్తో ఏదో నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది. ఆ నియోజకవర్గంలో కొంచెం అటు ఇటు అవుతుంది మొత్తం అంతా కూడా. ఆ తెలిసి ఆ నియోజకవర్గం సత్యవేడు నియోజకవర్గం. ఎస్ చెప్పే కదా. ఒక రౌండ్ లోనేమో కొన్నేటి ఆదిమూలం అనే పర్సన్ టీడీపీ తరఫున ఉన్నారు. ఆయన ఇందాక రౌండ్ లో 52 ఓట్స్ లీడ్ లో ఉన్నారు. అండ్ ఈ రౌండ్ పూర్తయ్యేసరికి మళ్ళీ వైఎస్ఆర్ సిపి నుంచి నూకతోటి రాజేష్ అని చెప్పి లీడింగ్ లో ఉన్నారు 263 ఓట్లు. అంతకు ముందు ఈయన లీడ్ లో ఉన్నారు వైఎస్ఆర్ సిపి. లాస్ట్ రౌండ్ కి వచ్చేసరికి టీడీపీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇటు అనమాట. సో ఇదే కొంచెం ఈ నియోజకవర్గం కొంచెం టఫ్ ఫైట్ అయితే నడుస్తోంది వీళ్ళిద్దరికి మధ్య, చాలా గట్టిగా నడుస్తోంది ఫైట్ అయితే. బట్ ఎనీహౌ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 13 అవని 12 అవని ఏదైనా సరే చాలా ఘోరం అని చెప్పొచ్చు. సో అదనమాట సిచ్యువేషన్. ఇది ఒక లైవ్ వీడియో లాంటిది అనమాట. అంటే నేను అందుకే చూస్తూ కూడా చెప్తున్నాను మీకు నేను. సో అది పరిస్థితి. ఎందుకు ఇంతలా ఓడిపోయింది వైఎస్ఆర్ సిపి పార్టీ? అసలు ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎక్స్పెక్టే చేయలేదు కదా. మరి ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది అంటే నేను అనుకుంటున్న కొన్ని పాయింట్స్ చెప్తా. అలాగే టీడీపీ ఎందుకు గెలిచింది అనేది కూడా కొన్ని పాయింట్స్ అయితే చెప్తా. వైఎస్ఆర్ సిపి ఓడిపోవడానికి రీజన్ నెంబర్ 1, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ యొక్క మాట తీరు. అది అది టీడీపీ వాళ్ళ గురించి అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారి కోసం అవనివ్వండి, తర్వాత ఈ రాజధాని పాయింట్ వచ్చినప్పుడు కానివ్వండి. కొంతమంది ఏమో రాజధాని కావాలి కదంటే రాజధాని కూడు పెడుతుందా అదేంటో నాకు అర్థం కాలంటే ఉన్నారు అలాగా. సో బేసిక్ థింగ్ ఏంటంటే అందులో కొడాలి నాని గారు కానీ, లేదంటే రోజా గారు కానీ, లేదంటే ఆయన పేరేంది పెద్దిరెడ్డి కానీ, మధ్యలో ఒక టైంలో పేర్ని నాని గారు ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే మరి అతిగా అన్నట్టయితే నేను. బట్ ఆయన మరీ ఎక్కువ ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్కి వెళ్ళలేదు. కానీ ఇక కొడాలి నాని గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన కూడా మరీ దారుణం. అంటే ఆ పార్టీ ఏవైతే కొన్ని మెయిన్ ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయో వాటి మీద చేయలేకపోయింది, సీరియస్లీ చేయలేకపోయింది. అండ్ దాన్ని సమర్థించుకోవడం కోసం మాటలను ఇష్టం వచ్చినట్టు వదిలేసేవారు. పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తామా నువ్వు 3 పెళ్లిళ్ళు అనే పాయింట్ వచ్చి ఎవరికైనా చిరాకేస్తుంది. వాళ్ళకి ఈవెన్ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి అది తప్ప ఇంకేం లేదా అనే ఆలోచన రావచ్చు కూడా, కార్యకర్తలకు కూడా. సో అలాగే ఉంటది. సో వాళ్ళ మాట తీరు ఏదైతే ఉందో అది డెఫినెట్ గా చాలా నెగిటివ్ వైబ్ వెళ్ళింది. ఎస్పెషల్లీ సిటీ సైడ్ బాగా నెగిటివ్ కొట్టేసింది. మొత్తం సిటీ సైడ్ చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ సిపికి. బట్ వాళ్ళు కూడా చాలా వరకు డిసప్పాయింట్ అయ్యి, వాళ్ళు కూడా చాలా వరకు అగైనిస్ట్ అయిపోయి ఓటు వేయలేదు. అది పరిస్థితి. అలా ఉంది వాళ్ళ మాట తీరు. తర్వాత రెండోది వచ్చి ఉద్యోగాలు. బేసిక్ గా కొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారు, అసలు క్రియేట్ చేయలేదని కూడా నేను చెప్పను, క్రియేట్ చేశారు. సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు, తర్వాత వాలంటీర్ సిస్టమ్ పెట్టారు. నిజానికి నన్ను అడిగితే ఈ రెండు ది బెస్ట్ అబ్బా. వీటిని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నా యాజ్ అ వైజాగ్ పర్సన్ గా నాకు తెలుస్తోంది, అంటే ఆంధ్రావాడిగా నాకు తెలుస్తోంది. ఇంతకు ముందు ఎంఆర్ఓ ఆఫీస్ లో, విఆర్ఓ ఆఫీస్ లో ఉన్నప్పుడు ఉన్న దానికంటే ఎన్నో రెట్లు బెటర్ గా ఈ సచివాలయం అండ్ వాలంటీర్ సిస్టమ్ ఉంది. ప్రతిదీ కూడా మన ముందే జరిగిపోతుంది. సో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నన్ను అడిగితే వాలంటీర్ సిస్టమ్ కంటిన్యూ చేస్తే చాలా అంటే చాలా బెటర్. అలాగే సచివాలయం సిస్టమ్ కూడా కంటిన్యూ చేస్తే బెటర్. ఏముంది పేర్లు మార్చేస్తారు, ఫోటోలు మార్చేస్తారు, అంతే అయిపోయింది కదా. ఈ పథకాలు కూడా అంతే, కొన్ని కంటిన్యూ చేస్తామని చెప్పారు వీళ్ళు కూడా. సో బట్ పేర్లు మారుస్తారు. ఆయన కూడా అంతే కదా. ఇప్పుడు ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, ఇవన్నీ అంతకుముందు వేరే పథకాలకు ఉన్న పేర్లే, అవి ఇటు మారుస్తారు. అట్లాగే వీళ్ళు కూడా అంతే, ఇప్పుడు పేర్లు మారుస్తూ ఇవన్నీ చేస్తుంటారు. బట్ ఆయన క్రియేట్ చేసిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోవు. అంటే ఏ గవర్నమెంట్ కూడా ఒక రాష్ట్రంలో ఒక 10 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారంటే అందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేసి లేదు, ఏ గవర్నమెంట్ క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ చేయగలిగింది ఏంటి? ప్రైవేట్ కంపెనీలు తీసుకురావడం, ఆ కంపెనీలు వచ్చిన తర్వాత వాటి త్రూ ఏమంటారు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటది. సో వాళ్ళు ఒకటి పెట్టి, అది G20 సమిట్ ఏదో సంథింగ్, అది దాని టైంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఆ టైంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి అన్నారు, ఎంఓయూలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఏం ఉండదు. ఆ జియో నెట్వర్క్ కి సంబంధించి ఏవైతే టవర్ల ఏర్పాటు అండ్ వాటి ఎక్స్పాన్షన్ వర్క్స్ ఉంటాయో వాటిని పెట్టుబడికి ఏమో చూపించారు అక్కడ. ఆ తర్వాత అదాని డేటా సెంటర్ వస్తుంది ఖచ్చితంగా, అది ఎలాగో వస్తుంది. బట్ అవి తప్పిస్తే ఇంకేం లేవు. అంటే అవి కూడా ఉద్యోగాలు క్రియేట్ చేసేంత భారీ స్థాయిలో లేవు. ఎంతవరకు కొంతవరకు క్రియేట్ చేయగలుగుతాయి. ఇప్పుడు పీపుల్ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ తో బాధపడుతున్నారో ఆ రేంజ్ లో క్రియేట్ చేసే విధంగా వాళ్ళ స్టెప్స్ లేవు. అలా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక ప్రాపర్ క్యాపిటల్ అనేది ఉండాలి. సో బేసిక్ గా నా నెక్స్ట్ ఆప్షన్ అదే. సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ లోనే డెవలప్ అవుతుంది అని అనుకుంటారు, క్యాపిటల్ లేకపోతే అన్ని చోట్ల డెవలప్ అవుతుంది అనేది ఇప్పుడు వీళ్ళు కానీ వీళ్ళని సపోర్ట్ చేసేవాడు కానీ చెప్పే మాట.
కానీ అది వాస్తవం కాదు. నీకు రాజధాని అనేది ఒకటి ఉంటే ఓకే, ఇక్కడ మేము గనక ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద గవర్నమెంట్. సో ఇక్కడ ప్రతిదీ కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, మాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్రియేట్ చేయబడతాయి అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే ఉంటది. సో ఆబ్వియస్లీ కంపెనీస్ అన్ని కూడా ఆ రాజధానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అట్లీస్ట్ ప్రైవేట్ కంపెనీస్ లైక్ ఐటీ కంపెనీస్ కానీ, లేదంటే డేటా రిలేటెడ్ కంపెనీస్ కానీ, ఏవైనా సరే అట్లీస్ట్ అవైతేనే ఈ రాజధానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఇప్పుడు కొన్ని ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, వాటికి ఏంటంటే పోర్ట్ కావాలి, సో ట్రాన్స్పోర్టేషన్ కోసం. సో అలాంటివి ఏంటి, కాకినాడలో రావచ్చు, విశాఖపట్నంలో రావచ్చు, లేదంటే భోగాపురం ఉంటుంది, అది ఎయిర్పోర్ట్ కదా, అది గన్నవరం దగ్గర రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి పోర్ట్ అందుబాటులో ఉన్నదానికి తగ్గట్టుగా వాళ్ళు ఎక్కడికైనా వస్తారు. కానీ ఐటీ కంపెనీస్ కానీ, లేదంటే యూనో కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ గా ఏవైతే సంస్థలు ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ కే వాళ్ళు ప్రియారిటీ ఇస్తారు. సో ఒక రాజధాని కావాల్సి ఉంటుంది. కానీ రాజధాని విషయంలో ఈ గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పెట్టేసింది తప్ప. క్యాపిటల్ లెస్ స్టేట్ అనే పేరు వచ్చేసింది దీనికి. ఇంకా అంత దారుణంగా తయారైంది పరిస్థితి. ఇంక ఇప్పుడు ఫిక్స్, ఇంకా అమరావతి రాజధాని, ఇంకా అదైతే కన్ఫర్మ్. ఇంక ఈ 3 రాజధానుల ఆప్షన్ పక్కన పెట్టేస్తారు, అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తారు. ఆఫ్ కోర్స్ సిఆర్డిఏ చట్టం ఉంది, ఆ చట్టాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు, అంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు ఆ చట్టాన్ని లాస్ట్ టైం వీళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు. సో ఆ సిఆర్డిఏ యాక్ట్ ప్రకారంగా అదే రాజధాని ఉంటుంది. కేంద్రం ఆల్రెడీ ఒప్పేసుకుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని. సో ఇక దాన్నే కంటిన్యూ చేస్తారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈసారి బేసిక్ గా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, సెంటర్ లో బీజేపీ రావాలంటే వీళ్ళ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ 16-2 ఏవైతే ఉన్నాయో, టీడీపీ 16, జనసేన 2 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, ఖచ్చితంగా కావాల్సి ఉంటది అనమాట. అంటే వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు బీజేపీకి. నాకు అదే అర్థం కాలేదు, బీజేపీకి ఎందుకంత తక్కువ వచ్చినాయో. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నేను వాటి గురించి ఇంకో సెపరేట్ వీడియోలో మాట్లాడతాను. ఇది స్టేట్ కోసం కదా, సెంటర్ కోసం తర్వాత మాట్లాడతాం. బట్ ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళ హెల్ప్ అవసరం ఖచ్చితంగా. సో స్టేట్ కి ఖచ్చితంగా భారీ స్థాయిలో సపోర్ట్ ఉంటుంది ఈసారి సెంటర్ నుంచి, గట్టిగా ఉంటుంది ఈసారి, మామూలుగా ఉంటుంది. అంటే పోయినసారి అన్ని వచ్చినా కూడా వాళ్ళు ఏం చేయడానికి లేకుండా వాళ్ళకి కావాల్సిన మెజారిటీ వచ్చేసింది, వాళ్ళే చక్రం తిప్పుకున్నారు ఇంకా, అంటే సెంటర్ లో ఆబ్వియస్లీ. సో ఇప్పుడు అలా కాదనమాట. ఇప్పుడు ఏంటంటే మన సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, టీడీపీ అండ్ జనసేన సపోర్ట్ కావాలి. సో అది ఉంటుంది. అండ్ అప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా మన స్టేట్ సపోర్ట్ చేస్తారు. మనకేం కావాలి, స్పెషల్ స్టేటస్. అది ఇవ్వగలరా అంటే లేదు, అది అవ్వదు. అది జరగని పని, ఏ పార్టీ వచ్చినా జరగని పని. కానీ స్పెషల్ ప్యాకేజ్ కింద ఒక 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు వచ్చేటట్టు చేసుకోవాలి మనం స్టేట్ కి. అది ఒకటే మనం చేయగలం. తర్వాత రెండోది రైల్వే జోన్, దీన్ని అయితే మాత్రం గట్టిగా సాధించాల్సి ఉంటుంది, వెంటనే వచ్చేసేటట్టు చేసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేయడానికి ఈసారి ఆప్షన్ ఉంది. అదనమాట నేను చెప్పే పాయింట్. ఇంకా తర్వాత సరే రాజధాని లేదు, ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉద్యోగుల దగ్గర డబ్బులు తీసుకోవడం. అంటే బేసిక్ గా కొన్ని స్టేట్ లో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ పిఎఫ్ డబ్బులు ఒకసారి 800 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాడేసుకోవడం జరిగింది. సో వాటన్నిటిని కూడా వీళ్ళకి తర్వాత ఎప్పుడో తెలిసింది విషయం అంతా కూడా. ఇంకా మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా గోల పెట్టారు ఆ టైంలో, ఏంది ఇది ఎట్లా చేస్తారు అది ఇది అని చెప్పి. సో ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా అగెయిన్స్ట్ అయిపోయారు, సిపిసి రద్దు చేయలేదప్ప, అదైతే చేయలేదు ఖచ్చితంగా. సో దానివల్ల చాలా మంది ఆ యాంగిల్లో బీభత్సమైన నెగిటివిటీని అయితే చూపించడం జరిగింది. ఎందుకంటే ఎంప్లాయీస్ బేసిక్ గా సిపిఎస్ అనే పాయింట్ లోనే గట్టిగా ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన మేనిఫెస్టోలో రాకపోయినప్పటికీ కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఆయన, కానీ ఆయన చేయలేకపోయాడు ఆయన. సో ఎంప్లాయీస్ నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. ఎంప్లాయీస్ అంటే ఓన్లీ మెన్ పని చేసినట్టయితే ఆ ఒక్క పర్సన్, ఉమెన్ పని చేసినట్టయితే ఆ ఒక్క పర్సన్ కాదు. ఒక పర్సన్, ఒక వ్యక్తి, ఒక మగ వ్యక్తి పని చేస్తున్నట్టయితే అతను ఓటేకపోయిగా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వేయనీయుడు. ఒక ఆడ వ్యక్తి పని చేస్తున్నట్టయితే ఆవిడ వేయకపోయిగా ఫ్యామిలీ మొత్తాన్ని వేయనీయదు. సో ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చి ఉంటుందో అర్థం చేసుకోండి. సో అది జరిగింది. సో ఎంప్లాయీస్ నుంచి వ్యవస్థమైన వ్యతిరేకత ఇంకా చాలా, అంటే ఇంకా పోలవరం ఫినిష్ చేయలేదు. సీరియస్లీ చెప్తున్నా, తొందర ఎందుకన్నా 2021 డిసెంబర్ కల్లా ఫినిష్ చేస్తామన్నారు. కట్ చేస్తే 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 కూడా అయిపోయింది. ఏమి కదలలేదు. మేము చేయలేమని ఎత్తేసారు మధ్యలో అంబటి రాంబాబు గారు వీళ్ళంతా కూడా. ఆయన చెప్పేశాడు. ఆయన మొన్న ఏదో ఇంటర్వ్యూలో ఇరిగేషన్ మినిస్టర్ కదా, మీ సొంత నియోజకవర్గానికి నీళ్లు నువ్వు తెప్పించలేదంటే ఇదే ఇరిగేషన్ మినిస్టర్ అంటే నీళ్లు తెప్పించాలా అని అడుగుతున్నారు ఆయన. అలా ఉంది ఆడ పరిస్థితి, ఏం చెప్తాం ఇంకా. సో ఇంకా అదే, సో ఇది ఒక పాయింట్ అయితే ఉంది. సో ఎంప్లాయీస్ నుంచి విపరీతమైన వ్యతిరేకత అయితే వచ్చిందనమాట. సో అది చాలా ప్రాబ్లమేటిక్ అని చెప్పొచ్చు.
ఇంకా తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్, పాస్బుక్ మీద ఫోటోలు వేయడాలు అది కూడా చాలా మందికి నచ్చలేదు. మా పాస్బుక్ మీద మా ఫోటోలు ఉంటే ఉండాలి కానీ ఆయన ఫోటోలు ఎందుకు ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎవరికి నచ్చలేదు. ఇంకా తర్వాత చెప్తున్నాయి కదా, మద్యపాన నిషేధం చేస్తానన్నారు. పూర్తిగా మద్యపాన నిషేధం చేసి మరీ వస్తానన్నారు ఆయన. ఆయన మద్యపాన నిషేధం చేయలేదు సరి కదా, దిక్కుమాల బ్రాండ్లన్నీ వచ్చినాయి ఆయన వచ్చిన తర్వాత. అంటే అంత ముందు వీళ్ళ అధికారంలోనే వాటిని అప్రూవల్ చేయడం, కానీ అవి మరీ అంత కల్తీగా అప్రూవ్ చేశారో మరి లేదో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మరీ వర్స్ట్కి వస్తున్నాయంట ఆ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా. సో వాటిని అవి కూడా చాలా మందికి ఎక్కలే. అండ్ అది కాక మళ్ళీ మందు రేట్లు విపరీతంగా పెంచేశారు. చాలా మందికి ఈ విషయంలో నచ్చలేదు. అంటే విపరీతంగా ట్యాక్సీలు వేసేయడం వాటి మీద, విపరీతంగా పెట్రోల్ విషయంలో కూడా బ్యాట్ మిగతా స్టేట్లతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా ఎక్కువ. అది కూడా జరిగింది. సో చెప్తున్నాడు కదా వర్స్ట్ కేస్ సినారియో. ఇక కొంతమంది ఉన్నారు, వేణుస్వామి, ఆ తర్వాత శ్యామల, మా యూట్యూబర్లో బార్బెల్. సో ప్రిడిక్షన్ అనేది చెప్పిన ఒక అర్థం ఉందబ్బా. కానీ ఆయన బార్బెల్ కానీ, వేణుస్వామి కానీ, శ్యామల కానీ, ముగ్గురు కూడా అంటే ఇంకా ఉన్నారు లేండి, కానీ వీళ్ళు ఎందుకు హైలైట్ అవుతారంటే సోషల్ మీడియా బ్యాచ్లు కాబట్టి. అన్ని కూడా వీళ్ళ ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడు అన్న కైండ్ ఆఫ్ వేలో ఉంటది వాళ్ళ ప్రిడిక్షన్స్. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత ఉందో ఇక్కడ కనపడుతుంది కదా. ఈసారి పవన్ కళ్యాణ్ చేసినంత ప్రచారంలో 20% కూడా చేయలేవు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వేరే వాళ్ళు కానీ. పాట ఎంత బాగా ఇంపాక్ట్ చేసింది తెలుసా. బేసిక్ గా మనం ఏదో అనుకుంటాం కానీ పాటలు ఏం మారుతా లేదు. పోయేసారి రావాలి జగన్ కావాలి జగన్ ఒకటి, తర్వాత సూర్యుడు లేకపోతే ఈ స్థితి కిరణం లేకపోతే సరిస్తే పేదోడు బ్రతుకులలో చీకటి తరిమేస్తే ఆ పాట నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్. అలాగే ఈసారి సెన్సేషన్ అయిన పాట ఏంది, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ పాట బాగా సెన్సేషన్ అయింది. ఇట్లాంటివి ఎప్పుడైతే జరుగుతాయో ఇంకా దాని తాలూకు ఇంపాక్ట్ పర్యవసనాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో వీళ్ళకి ఖచ్చితంగా ఏదంటున్నా పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఆ రేంజ్ లో ఉంది. ఆయన అన్న మాట ఈ రోజు ఒక సెన్సేషన్ అయి కూర్చుంది. అది పరిస్థితి. అది టీడీపీ వాడు కూడా పట్టుకున్నారు కదా, మొత్తం అందరూ పట్టుకున్నారు ఇంకా. సో అది పరిస్థితి అనమాట. ఇంకా తర్వాత ఈ పెన్షన్లు కూడా వీళ్ళు 3000 చేస్తా అన్నది 2250, 2500, 2750, 3000 అట్లా చేసుకుంటూ వచ్చారు. అది కూడా కొంతమందికి నచ్చలే. ఇంకా మెగా డిఎస్సి అనేది లేదు. ఇంకా ఎవ్రీ ఇయర్ 1వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదా. అండ్ ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి అన్నారు, మళ్ళీ అదొక అది మార్చేశారు. అండ్ అమ్మఒడిలో కూడా మళ్ళీ కట్టింగ్లు పెట్టారు. అమ్మఒడి ఇస్తున్నాం కదా అని చెప్పి కొంతమంది కాలేజ్ చదివే వాళ్ళకందరికీ కూడా ఇది తీసేయడం జరిగింది, ఇది స్కాలర్షిప్లు తీసేయడం జరిగింది. కాలేజీలు ఫీజులు పెంచేశారు, గవర్నమెంట్ కాలేజీలవి. నాకు తెలిసిన వాళ్ళది జరిగింది. 5,000 ఉంటే కాలేజ్ ఫీజులు 15,000 చేశారు. అమ్మఒడి వస్తుంది కదా అని చెప్పి స్కాలర్షిప్ ఆపేశారు కంప్లీట్ గా. ఈ అమ్మఒడి ఏమో కొన్ని నెలల పాటు వేయకుండా, కొన్ని నెలల పాటు ఏమో 14,000 వేసి, కొన్నిసార్లు 13,000 వేసి ఇవన్నీ చేశారు. ఇట్లా దెబ్బ అయిపోయింది ఓవరాల్ గా. ఇంకా తర్వాత ఆరోగ్యశ్రీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పెండింగ్ బిల్స్ క్లియర్ చేయకపోవడం. చాలా దారుణంగా ఉన్నాయి పెండింగ్ బిల్స్ ఆరోగ్యశ్రీకి సంబంధించినవి. అండ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక క్లియర్ చేయాల్సి ఉంటుంది. నేను ఏమంటానంటే వీళ్ళు కూడా వచ్చిన వెంటనే పెద్దగా ఏం చేయలేరు. ఎందుకంటే వాడు చేసిన అప్పులు అలాంటివి, చాలా భారీ స్థాయిలో అప్పులు చేయడం జరిగింది. సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఏమనంటే మా నిల్లు మనం తాకట్టు పెట్టుకున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా ఏం చెప్తాం ఇంకా. సో అదొకటి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ పెద్దగా వీళ్ళు ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అయితే మాత్రం చాలా బాగా ఇంప్రూవ్ చేశారబ్బా. నేనైతే ఒప్పుకుంటాను. గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటి చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. నేను చాలా చూశాను. నేను అబ్బా ఇంత బాగా మారిపోయింది ఏంటనే ఫీలింగ్ వచ్చింది నాకు. డెఫినెట్ గా ఆ విషయంలో బాగా చేశారు, కానీ హాస్పిటల్ సిస్టమ్ మాత్రం ఏం మారలేదు. ఇంకా తర్వాత ఏమో ఉన్నాయిలేండి, ఇంకా చాలా ఇంకా రకరకాల థింగ్స్ ఉన్నాయి. పోలవరం, వెలిగొండ, గుండ్రేవుల, రామతీర్థం, ఏవో చాలా ఉన్నాయి. ఇంకా రకరకాల ప్రాజెక్టులు చెప్పడం జరిగింది వాళ్ళు. సోమశిల, వెలిగొండ, ఇంకా చాలా రకాలు చెప్పడం జరిగింది. ఇంకా అవేవి కూడా పూర్తి అవ్వలేదన్నమాట. సో ఇంకా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది. ఇంకా తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ ఛార్జీలు కూడా బాగా పెంచేశారు. చాలా జరిగింది. అంటే ఇవన్నీ చిన్న చిన్న రీజన్స్. ఇందాక ఏవైతే చెప్పారో ఫస్ట్ చెప్పినవి ఏవైతే ఉన్నాయో అయ్యే మేజర్ పెద్ద రీజన్స్. అందుకే మీకు సింపుల్ గా ఒక లైన్ లో చెప్పేస్తాను అంతే. అన్ని నోట్ చేసుకుంటాను, అంటే అన్ని గుర్తెట్టుకోవాలని తేడా అవుతుంది. సో అది పరిస్థితి. అందువల్ల ఇంకా ఓడిపోవడం జరిగింది. సో అదనమాట పరిస్థితి. దారుణమైన ఓటమి లేకపోతే ఈ దారుణం మహా దారుణం. సరే ఓకే. ఇంకా నెక్స్ట్
లెట్స్ కమ్ టు కూటమి. వై కూటమి వన్ అంటే కూటమి ఎందుకు గెలిచింది? కూటమి గెలవడానికి ఫస్ట్ మేజర్ రీజన్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏంటంటే విజన్. చంద్రబాబు నాయుడు గారి విజన్ మనకి కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతుందా? ఆయన విజన్ 2020 అని చెప్పి హైదరాబాద్ కోసం ఏదైతే చెప్పారో కట్ చేస్తే 2020 సంవత్సరంలో అదే జరిగింది హైదరాబాద్ విషయం. ఇప్పుడు కూడా ఆయన విజన్ 2047 అంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా ఆయన ఇప్పుడు అయ్యారు కదా, సో నెక్స్ట్ టర్మ్ కూడా ఖచ్చితంగా ఆయనే కనుక వచ్చినట్టయితే 2047 నాటికి అమరావతి విల్ బి ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ సౌత్ ఇండియా. నా గెస్ కరెక్ట్ అయితే అంటే ఈవెన్ హైదరాబాద్ ని కూడా బీట్ చేయగలదు. అట్ ద సేమ్ టైం వైజాగ్ ఆల్రెడీ ఇండస్ట్రియల్ సపోర్ట్ చాలా గట్టిగా ఉంది. వైజాగ్ ఎందుకు టాప్ 10 రిచెస్ట్ సిటీస్ ఇన్ ఇండియాలో ఉందనుకుంటున్నారు? వైజాగ్ జీడిపి $43.5 బిలియన్, హైదరాబాద్ జీడిపి $74 బిలియన్. అంటే సగం కంటే ఎక్కువే ఉంది వైజాగ్. అదేంటి అసలు ఐటీలు ఏమీ లేవు కదా, ఎందుకు వచ్చినాయి అంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కానీ, లేదంటే BHEL HPVP హెవీ ప్లేట్స్ అండ్ మిజల్ ప్లాంట్ కానీ, కోరమాండ్లు కానీ, నేవల్ డాక్ యార్డ్ కానీ, షిప్ యార్డ్ కానీ, ఆ తర్వాత హిందుస్థాన్ జింక్ క్లోజ్ అయిపోయింది రండి. ఆ తర్వాత పోర్ట్ కానీ, చాలా పెద్ద పోర్ట్ ఉంది. ఇంకా తర్వాత చాలా కంపెనీస్ ఉన్నాయి, కోరమాండలో ఎవ్రీథింగ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో ఇండస్ట్రియల్ కి ఇది బాగా డెవలప్ అయిపోయి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. సో అలా జీడిపి వస్తుంది. సో దీన్ని జస్ట్ ఒక ఐటీ సిటీగా మార్చగలిగినట్టయితే ఒక వెర్షన్ ఆఫ్ సిటీని అట్లీస్ట్ ఆ మధురవాడ నుంచి ఇంకా అటు అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ లో చూడండి, కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకు ఒక ఏరియా వస్తుంది, దాన్ని ఏదో అంటారు అది అంటే కొంచెం ముందుకెళ్తే ఐకే వస్తుంది. ఈ మధ్యలో కూడా మొత్తం అంతా హబ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ ఐటీసీ కోహినూర్ నుంచి, సో ఆ ఐటీసీ కోహినూర్ ప్రాంతం నుంచి మీరు గచ్చిబౌలి వరకు చూసినట్టయితే చాలా అంటే చాలా హై లెవెల్ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట సాఫ్ట్వేర్ పరంగా. సో వీ కెన్ టార్గెట్ ఆన్ దట్ ఏరియా, అంటే ఆ కైండ్ ఆఫ్ ఏరియా టార్గెట్ చేయొచ్చు. సో ఇక్కడ వైజాగ్ అలా చేయడానికి ఉన్న ఏరియా మధురవాడ నుంచి అక్కడ తగరపలస ఆనందపురం జంక్షన్ వరకు, ఆనందపురం టర్నింగ్ అటు వెళ్తే విజయనగరం అవుతుంది కదా, ఆ జంక్షన్ వరకు కూడా వీ కెన్ ఫోకస్ వెరీ క్లియర్లీ. అండ్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అక్కడికి దగ్గరలోనే వస్తుంది. సో ఆ ఏరియాస్ ని ఐటీ పరంగా మాత్రమే వాడాలి, ఇంకా వేరే ఏరియాలో వాడకూడదు. అంతకుముందు వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని సెలెక్ట్ చేయాలి అనుకున్న టైంలో అప్పటి కమిటీ ఒకటి నివేదిక ఇచ్చింది కదా. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే వైజాగ్ లో ఒక దగ్గర క్యాపిటల్ మొత్తానికి కావాల్సిన ల్యాండ్స్ అయితే లేవని చెప్పినప్పటికీ కూడా వాడు కొమ్మాది దగ్గరలో ప్రభుత్వ స్థలాలు 10,000 ఎకరాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ల్యాండ్ పూలింగ్ తో పని లేకుండా 10,000 ఎకరాల్లోని కూడా ఐటీ హబ్బులు డెవలప్ చేసుకోవచ్చు విచ్చల విడిగా. ఇక కుదిరితే ల్యాండ్ పూలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అంటే ఇంకా వస్తున్నాయి అన్నట్టయితే ల్యాండ్ పూలింగ్ కూడా చేసుకోవచ్చు. సో అదనమాట మ్యాటర్. సో అట్లా డెవలప్ చేసుకుంటే వైజాగ్ జీడిపి హైదరాబాద్ జీడిపిని దాటేస్తుంది. మరోపక్క వేరే పరంగా అంటే మిగతా రకమైన ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా, అది ఫార్మా అవనివ్వండి, ఆక్వా అవనివ్వండి, ఎందుకంటే ఆక్వా బేసిక్ గా మనకి నదుల దగ్గరలోనే ఎక్కువగా డెవలప్ అవుతాయి. సో ఆక్వా ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా అమరావతిలో, అండ్ అలాగే ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఎవ్రీథింగ్ మనం ప్రతి ఇండస్ట్రీని కూడా అమరావతిలో ఫోకస్ చేసుకుంటే ఇంకా అది విచ్చలవిడిగా డెవలప్ అవుతుంది. దాని జీడిపి కూడా హైదరాబాద్ తో ఈక్వల్ అయ్యే స్టేజ్కి వస్తుంది ఒక 10 ఏళ్ల తర్వాత. సో ఇవి రెండు ఉంటాయి కాబట్టి ఈ రెండు సిటీస్ ని డెవలప్ చేసుకుంటే 2 మెగా సిటీస్ ఉన్నట్టు అవుతుంది. 2 టైర్ 1 సిటీస్ క్రియేట్ చేసుకోగలిగే కెపాసిటీలో ఉన్నాం మనం. అట్లా చెయ్యకుండా 3 రాజధానులు ఎడతా, అక్కడేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎడతా, ఇక్కడేమో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎడతా, అక్కడేమో జుడిషియరీ క్యాపిటల్, కోర్టు ఆడుంటదంటే ఏడవుతుందా? అమరావతిని రాజధానిగా ఉంచేసి సీరియస్లీ చెప్తున్నా, అది వైజాగ్ ని ఐటీ క్యాపిటల్ గా మార్చేసుకుంటే దానికంటే గొప్ప పని ఏటి లేకపోయేది. అనవసరంగా చేశారు ఇవన్నీ కూడా. సరే ఓకే, ఇంకా ఆయన విజన్ ఏదైతే ఉందో చాలా మందికి నచ్చింది. రెండోది పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గా ఆయన అగ్రెసివ్ గా కనబడుతున్నారేమో కానీ ఈసారి ఆ కైండ్ ఆఫ్ అగ్రెషన్ కావాలి అనే కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చిందా జనాలకి? అంటే బలవంతుడే, తెగింపున్నోడే, కానీ ఎక్కడా కూడా అదుపు తప్పడు, మాట తోలడు, తప్పుడు మాటలు మాట్లాడు. ఏదో ఎక్కారంగా ఒక 2-3 మాటలు ఉంటాయి, డైమండ్ రాని, జగన్ నువ్వేనా 4వ పెళ్ళం, ఇట్లాంటివి ఉంటాయేమో కానీ ఏ రోజు కుటుంబాల జోలికి వెళ్ళడం కానీ, లేదంటే వ్యక్తిగత దూషణలు చేయడం కానీ, బూతులు తిట్టడాలు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. ఆయన ఆవేశం ఆయన వరకు మాత్రమే ఉంటుంది, ప్రజల కోసం మాత్రం ఉంటుంది అన్నట్టు ఉంటుంది తప్ప అది ఈ వేరే వాళ్ళని తిట్టేయాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అన్నట్టు లేదు. అది బేసిక్ గా చాలా మందికి నచ్చింది. ఇంకా అక్కడ చాలా మంది పడిపోయారు అబ్బా ఈ కూటమి అండ్ ఈ అంశాలు ఇవన్నీ కలిసిపోయి, ఇంకా మోడీ గారు కూడా వచ్చారు, ఇంకా ఆబ్వియస్లీ ఆయనే వస్తారనే ఫీల్ అయితే ఉంది మన దగ్గర, ఖచ్చితంగా ఉంది.
సో ఇంకా అందుకని అట్లా కూడా ఇంకా ఫిక్స్ అయిపోవడం జరిగింది అనమాట. సో అట్లాగా గట్టిగా వాళ్ళిద్దరూ కూడా బాగా హెల్ప్ అయ్యారు. తర్వాత రెండోది యూనో బాబు గారు వస్తే, చంద్రబాబు నాయుడు గారు వస్తే క్యాపిటల్ ఒక రాజధాని ఉంటుంది మన కోసం అనే క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉంది. అమరావతి అది ఫిక్స్, ఇంకా అమరావతి ఫిక్స్, ఇంకా ఫిక్స్ అయిపోండి. అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పొడగొట్టి చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏందిరా అని ఎవడని ఎటకారం చేస్తే అమరావతి రా అని చెప్పండి. అది ఫిక్స్ అయిపోండి ఇంక అందరూ కూడా. సో క్యాపిటల్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆయన వస్తే. సో అదొక క్లారిటీ అయితే ఉంది. నేను ఏమంటానంటే అక్కడ స్కామ్ ఏం జరగలేదు అని నేను అన్నాను, ఆడ జరిగినాయి నేను కాదను. ఆడ కొన్ని వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సినట్టుగా కొన్ని ల్యాండ్లు వాళ్ళ దగ్గరకు వచ్చేటట్టుగా చేయించుకుని, బెనిఫిట్స్ వాళ్ళకి వెళ్ళేటట్టుగా చేయించుకుని ఇవన్నీ జరిగినాయి, నేను కాదని నేను చెప్పను. విశాఖపట్నాన్ని రాజధానికి ఎందుకు చేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నేను 2014లో కొన్ని న్యూస్లు విన్నా చెప్తా. 2014లో మా స్టేట్ విడిపోయిన తర్వాత అందరూ కూడా వైజాగ్నే క్యాపిటల్ చేస్తారని ఫిక్స్ అయిపోయి ఆ టైంలో కొన్ని న్యూస్లు విన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ దగ్గరలో 150 ఎకరాలు కొన్నారు. చిరంజీవి గారు వైజాగ్ దగ్గరలో 150-100 ఎకరాలు కొన్నారు. వెంకటేష్ గారు 80 ఎకరాల నుంచి 100 ఎకరాలు కొన్నారు. ఇట్లాంటి న్యూస్లు విన్నాను నేను అప్పట్లో. ఎందుకు? వాళ్ళందరూ కూడా ఇంక ఇది క్యాపిటల్ అవుతుంది అనే పాయింట్లో. సో జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స గారు వీళ్ళిద్దరూ కూడా ఇంక ఈ ప్రాంతాన్ని ఎలాగైనా సరే డెవలప్ చేయొచ్చు అనుకున్నారు. డెవలప్ చేసుకొని ఇంక అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి లాభం పొందేటట్టుగా చేద్దాం అనుకున్నారు. సో వీళ్ళ పాయింట్ ఇది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ డెవలప్ అయిందంటే వైజాగ్ సైడ్ ఇటు డెవలప్ చేయడానికి ఆ లంకెలపాలెం ఏరియా అంతా ఆల్రెడీ ఫిల్ అయిపోయింది ఆ ఫార్మాసేజులతో, ఆ డబ్బతో. వెళ్ళిపోతే అనకాపల్లి వెళ్ళిపోవాలి, ఇంకా అది మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్ అయిపోయి కూర్చుంది. ఇప్పుడు ఆడే ఎడదీశారు. సో ఇప్పుడు వైజాగ్ ఇటే చెయ్యాలి. ఇటు చేస్తే ఏమవుతుంది, అదంతా విజయనగరానికే ప్లస్ అవుతుంది. విజయనగరం బొత్స గారు అంటే ఇప్పుడు ఆయన ఓడిపోతుండేది చీపురుపల్లిలో, అది కూడా వేరే విషయం. సో అట్లా ఉంటుంది పరిస్థితి. ఆయన ఆ రాజుల్ని ఆ కోటలోంచి దించేసి గజపతి రాజు గారిని వాళ్ళు పూజలు చేశారా పైడితల్ల అమ్మవారి పండక్కి. విజయనగరం మొత్తం సీరియస్ అయింది ఆ టైంలో. కానీ ఆయన ఇగో కొద్ది ఆయన చేశాడు. ఆయన దాని పర్యావసనాన్ని ఇప్పుడు చూస్తున్నాడు ఆయన, అంతే. వాళ్ళు ఇంటి అమ్మవారే పైడితల్ల అమ్మవారు, ఆనంద్ గారి గజపతి రాజు గారి వంశ అమ్మవారు. మీరు చేస్తారా కోటలోకి వచ్చి? కానివ్వండి. సో ఇది పరిస్థితి అయితే. సో వీళ్ళు ఎట్లాగైతే వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకున్నారో వాళ్ళు కూడా అంతే. ప్రతి ఒక్కరు స్వార్థపరులేనయ్యా. కాకపోతే ఏంటంటే ప్రతిదీ లీగలే. వీడు చేయాలనుకున్నది లీగలే, వాడు చేయాలనుకున్నది లీగలే. సింపుల్ చెప్తాను. అది ఇంకా లాభం చూసుకోవడం అంతే, అంత మించి చేయట్లేదు. సో ఇక క్యాపిటల్ అయితే అది ఉంటుంది, అది పక్క. అది ఒక ప్రాపర్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక రాజధాని అనే ఫీల్ వస్తుంది ఖచ్చితంగా. ఈ 5 ఏళ్లలో డెఫినెట్ గా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కరోనా వల్ల ఒక సంవత్సరం పైనే లాస్ అయితే అయ్యింది, నేను కాదని చెప్పను. కానీ స్టిల్ మిగతా టైంలో కూడా ఆయన ఏం ఫోకస్ చేసింది ఏం లేదు. ఆ రోడ్లు ఏట్ల మీద డెవలప్మెంట్ అదంతా లాస్ట్ మూమెంట్ లో చేశారంతా కూడా, కానీ ముందంతా ఫోకస్ లేదు. అన్ని జరిగినాయి మొత్తానికి. సరే ఎనీహో అలాగైతే అయిపోయింది. సో అదొకటి అయిపోయింది. ఇంకోటి జాబ్స్. బేసిక్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కియా కానీ లేదంటే వేరే కంపెనీలు కానీ చాలా బాగా వచ్చింది. సో ఈసారి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఆర్ ఐటీ పరంగా చాలా కంపెనీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆయన దావోస్కో లేదంటే ఇంకెక్కడికో ఇల్లో లేదంటే అమెరికా ఇల్లో ఆయన ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఖచ్చితంగా ఇనీషియల్ గా తేగలరు. వైజాగ్ అమరావతికి ఎక్కడో దగ్గర తేగలరు. తెచ్చిన తర్వాత ఆటోమేటిక్ అయ్యే వస్తాయి. ఒక పెద్ద కంపెనీ రావాలి ఫస్ట్ మన దగ్గరికి. అది మైక్రోసాఫ్టే అవ్వచ్చేమో చెప్పలేము, ఎందుకంటే బిల్ గేట్స్ గారితో కొంచెం పరిచయం అయితే ఉంది కాబట్టి ఒకప్పుడు. ఇంకా మరి అది వాడి ఏదైనా తెప్పించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయేమో చూడాలి. మరి కల్లూరు మారి వెళ్ళిపోయింది అంటే ఇంకా ల్యాండ్ విషయంలో స్కామ్ అంటే తక్కువ రేటుకి ఇచ్చేశారు అని వీళ్ళు అంటారు. ఇంకా పెట్టుబడులు రావడం ముఖ్యం కదా అని వీళ్ళు అంటారు. సో అది ఇంకా ఎవరు ఎటు సపోర్ట్ చేస్తారనేది పాయింట్. ఇంకా దానివల్ల మనకి ఎలాగో ఉపయోగం లేదు, అందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళకి తప్ప. వాడు కూడా కేరళ నుంచి తెప్పించుకుంటాడంట చాలా మందిని ఎంప్లాయీస్ని. మరి అలాంటప్పుడు వేస్టే కదా. ఇంకా అందుకు ఏమోలేండి, ఇంకా అవన్నీ వదిలేసేయండి. కానీ బట్ కంపెనీస్ పరంగా అయితే మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం తెప్పించగలరు. సో జాబ్లు వస్తాయని క్లారిటీ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత సెంటర్ నుంచి సపోర్ట్ ఉంటుంది గట్టిగా బేసిక్గా. అంటే ఇప్పుడు పరిస్థితి కొంచెం ఉల్టా అయింది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి. అంటే వీళ్ళే ఇంకా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. సో అది వేరు. బట్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా భారీగా
సపోర్ట్ అయితే వస్తుంది సెంటర్ నుంచి. సో మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి, అదైతే తెలుస్తుంది అనమాట. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివిటీ, ఆయన మీద కానీ, ఆ పార్టీ మీద కానీ, ఆ పార్టీ నాయకుల మీద కానీ, అసలు క్యాడర్ ఎంత మార్చారు ఆయన, ఎంత మందిని మార్చారా ఆయన. అయినా కూడా కుదరదబ్బా. అంటే ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది అరివేర భయంకరంగా పెరిగిపోయింది. అది ఇంకా అంత భారీ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఇంకా ఎవరు ఏమీ ఆపలేని పొజిషన్కి చేరుకుంది అది. సో ఇప్పుడు నేను వీడియో ఎండ్ చేస్తున్నా. సో ఇవే రీజన్స్ అనుకుంటున్నాను నేనైతే. సో ఎండ్ చేసే టైంకి సేమ్ సిచ్యువేషన్ ఉంది. టీడీపీ 13, జనసేన 21, బీజేపీ 8, వైఎస్ఆర్సీపీ 13 ఉంది. సో అదనమాట పరిస్థితి. మరి ఇంకా అదే చెప్పా కదా, నియోజకవర్గం పేరేంటి, సత్యవేడ. అదే సత్యవేడు ఏదో సంథింగ్, ఆ పేర్లు గుర్తుండట్లేదు నాకు. సత్యవేడు. సో సత్యవేడు పరిస్థితి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇంకో 2 రౌండ్లు జరిగాయి. ఇప్పుడు ఆయన 303 ఓట్ల మెజారిటీతో ఉన్నారు ఆయన, వైఎస్ఆర్సీపీ తరఫున రాజేష్ గారు. సో లెట్స్ ఇంకా 9 రౌండ్లు ఉన్నాయి. అక్కడ ఏదైనా జరగచ్చు. ఈ 300 ఏముంది, ఒక రౌండ్లో ఉల్టా అయిపోద్ది, మొత్తం అంత గల్లంతా అయిపోయినా అయిపోవచ్చు, చెప్పలేం. బట్ 12 or 13 అయితే గెలుస్తున్నారు కానీ చాలా దారుణం. బట్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ కూడా వీళ్ళకి ఓట్ షేర్ తగ్గలేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతే ఉంది. ఓట్ షేర్ చూడండి, 39.41% ఓట్ షేర్ అయితే ఉంది. సో టీడీపీ గవర్నమెంట్ కనుక జాగ్రత్తగా చెయ్యకపోతే, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చూపించాలి, రాజధాని చూపించాలి, పోలవరం చూపించాలి. ఇవన్నీ చూపిస్తేనే నెక్స్ట్ టైం కూడా ఓట్లు పడతాయి, లేదా మళ్ళీ ఉల్టా అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 40% ఓటింగ్ ఉంది. సేమ్ టీడీపీకి ఇంతకు ముందు సారి ఎలాగుందో ఈసారి కూడా అలాగే ఉంది వీళ్ళకి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, అది మ్యాటరు. సో అది మరి. సో అది గైస్, ఇంకా నేను ఏమైనా మర్చిపోయినట్టయితే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. వాళ్ళు ఓడిపోవడానికి వీళ్ళు గెలవడానికి గల కారణాలు ఏంటి అనేది. బట్ ఇంకా నేనైతే మాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. బట్ ఇంకేమైనా మిస్ అయినట్టయితే మాత్రం చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో అది గైస్ సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మా అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, నెక్స్ట్ వీడియో, బై.